నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో తొలి దేశ సమగ్రత ఐక్యత కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తన ప్రాణాలు సైతం అర్పించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. హిందువులలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో జనసంఘ్ స్థాపించారన్నారు. జాతి ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని ధన్పాల్ పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గొప్ప న్యాయవాది మరియు విద్యావేత్త అని 33 ఏళ్ల వయసులో కలకత్తా యూనివర్సిటీ వీసీగా పనిచేశారన్నారు. అఖిల భారతీయ హిందూ మహాసభల అధ్యక్షులుగా సేవలందించి భారతదేశ మొదటి వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా దేశానికి సేవలందించారని అన్నారు. దేశ సమగ్రత ఐక్యత కోసం హిందువుల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో జనసంఘ్ స్థాపించడం జరిగిందన్నారు. జాతి ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని ధన్పాల్ పేర్కొన్నారు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి చలేంగే అని ప్రగాఢంగా విశ్వసించారని అన్నారు. ముఖర్జీ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేసి అతని మరణం కూడా నిర్బంధంలోనే ఒక మిస్టరీగా మిగిలిపోయిందని, ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నామన్నారు. ముఖర్జీ ఆశయ లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని ధన్పాల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, పొతన్కర్ లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖర్జీ గారు ఒక ప్రముఖ న్యాయవాది, విద్యావేత్త. తన 33వ సంవత్సర వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. ముఖ్యంగా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దేశ సమగ్రత ఐక్యత కోసం ఆయన ప్రజలలో ఐక్యమత్యం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని పునరుద్ధరించాలని ఆ సంకల్పంతో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకం చేయడం జరిగింది. 1952 మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఏదైతే దేశానికి ముప్పుగా భావించిన 370 ఆర్టికల్ అది ఎప్పుడైనా ప్రమాదకరమని ప్రభుత్వానికి నిలదీసి తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన కాశ్మీర్ పోవడం జరిగింది. ముఖ్యంగా
एक देश में 2 विधान 2 प्रधान 2 निशान नहीं चलेगा అని ఆ నినాదంతో ఆయన పోరాటం చేసి ఆయన ఏదైతే మరణించడం కూడా ఒక మిస్టరీగా అది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా ఆయన మరణించిండో అది తెలియజేయడం అప్పుడు తెలియలేదు. ముఖ్యంగా ఆయన ఆశయం ఏదైతే ఉందో 370 ఆర్టికల్ రద్దు చేయాలని, దాన్ని వారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. తొలి ఏకాదశి వేళ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. చాతుర్మాస దీక్ష ప్రారంభం కావడంతో నిత్య పూజా కార్యక్రమాల్లో పలు మార్పులు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి తెలిపారు. భీమ్గల్ మండల కేంద్ర శివార్లోని శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, సుప్రభాత సేవలు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ఆలయం వద్ద రద్దీ పెరిగింది. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు గోవిందనామ స్మరణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం నుండి చాతుర్మాస దీక్షలు ప్రారంభించినట్లు ఆలయ అర్చకులు నంబి పార్థసారథి తెలిపారు. వచ్చే నెల 4వ తేదీ వరకు శ్రీవారికి పండ్లు, కూరగాయల నివేదనపై నిషేధం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి కొబ్బరికాయ నైవేద్యం, అభిషేకం పనికిరాదని, ఈ మాసంలో కేవలం కడ్చక్కరి, బెల్లం మాత్రమే స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలని ఆయన తెలియజేశారు. చాతుర్మాస దీక్షకు కేవలం మతపరమైన ప్రాముఖ్యతనే కాకుండా ఆధ్యాత్మిక, ఆరోగ్య, సామాజిక ప్రయోజనాలు ఉంటాయని ఆయన చెప్పారు. భక్తులు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేపడుతూ శ్రీవారిని భక్తితో స్తుతిస్తే సకల శుభాలు జరుగుతాయని అన్నారు. మరిన్ని విశేషాలను ఆయన తెలియజేశారు. శయన ఏకాదశి మహోత్సవము ఈ శయన ఏకాదశి నుండి చాతుర్మాస్య వ్రతము ఆరంభమవుతుంది. పరమాత్ముడు నారాయణమూర్తి పాలకడలిపై శేషతల్పం పైన ఈ శయన ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళతారు. తిరిగి తులసి వివాహం జరిగే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు, ఉత్థాన ద్వాదశి, ఆ రోజు ప్రబోధోత్సవంతోనే ఈ యోగ నిద్రలో నుండి స్వామివారు మేల్కొంటారు. ఈ 4 నెలల కాలము కూడా దేవతలకి రాత్రి సమయం. ఆ కారణంగానే మన పెద్దలందరూ కూడా వివాహాది కార్యక్రమాలు, గృహప్రవేశాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ చాతుర్మాస్యంలో ఆచరణలో ఉంచలేదు. మన ఆలయంలో నింబాది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈరోజు శయన ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి సుప్రభాతము, మహాభిషేకము నిర్వహించి స్వామివారిని యోగ నిద్రలో పవళించమని ప్రార్థన చేసి కామారెడ్డి పట్టణంలో జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాల కేసులో ఇటీవల టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియామకమైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సోదరుడు సురేందర్ రెడ్డికి సైతం ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాల కేసులో ఇటీవల టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియామకమైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన నివాసంలో చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జిలెటిన్ స్టిక్స్ సరఫరాలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, అతని సోదరుడు సురేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అయితే గడ్డం సురేందర్ రెడ్డి పరారీలో ఉండడంతో పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. గత 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఓపెన్ ప్లాట్లో బండరాళ్లు పేల్చేందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి చెందిన శ్రీవారి ఎకో టౌన్షిప్ నుండి జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు తీసుకొచ్చినట్లుగా సమాచారం. ఈ కేసులో ప్రభుత్వ అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను తన వెంచర్లో నిల్వ చేయడంతో పాటు ఇతరులకు సరఫరా చేసిన కేసులో చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించినట్లుగా సమాచారం. పేలుడు పదార్థాల కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుపై ఆయన భార్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం హిందూప్రియ స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీకి తమ సేవలను గుర్తించి తన భర్తకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగిందన్నారు. తన భర్తపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. పేలుడు పదార్థాల కేసులో నా భర్త చంద్రశేఖర్ రెడ్డిపై రాజకీయ కక్షపూరితంగా కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. పేలుడు పదార్థాలు లభించిన వెంచర్లో 1 గుంట స్థలం కూడా నా భర్త పేరున లేదన్నారు. నా భర్తను అనవసరంగా ఈ కేసులో ఇరికించడం చాలా బాధగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఎటువంటి ప్రూఫ్స్ లేదు, ఇప్పటివరకు కూడా ఎటువంటి ఎవిడెన్స్. ఇప్పుడు ఒక మనిషిని తీసుకోబోతున్నాము అన్నప్పుడు ఏదైనా క్లియర్ ఎవిడెన్స్ ఉండాలి. ఎటువంటి ప్రూఫ్ ఏది లేకుండా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే అందరికీ కాపీ ఇస్తాను. మనం ఎప్పుడు ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేసినాము, ఏ ఇయర్లో హ్యాండ్ ఓవర్ చేసినాము అనేది కూడా మనకి వెంచర్ గురించి ఇక్కడ రాసి ఉంది విభూస్ది. మరి మీరు ఎటువంటి ప్రూఫ్ లేకుండా మా భర్తను తీసుకెళ్లారు. సరే ఓకే, దానికి నాకు మన గవర్నమెంట్ మీద నమ్మకం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పైన నమ్మకం, వాళ్ళు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. కాకపోతే ఇవన్నీ చేస్తున్న రాజకీయ కక్షాలు ఎవరైతే కక్షగా మా పైన పగబడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా, ఎప్పుడు కూడా ఒకళ్ళదే హవా నడవది. ఇప్పుడు యూత్ ఉంటుంది, యూత్ కూడా ప్రియారిటీ ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడ మన పార్టీలో ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా తెలుసు. మరి వాళ్ళకే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తొలి ఏకాదశి వేడుకలతో ఎంచా శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. హరినామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా నవీపేట్ మండలంలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఎంచా గ్రామంలోని అతి పురాతన శ్రీ వెట్టలేశ్వర ఆలయానికి తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. మహారాష్ట్రలోని పండరిపూర్లో మొదటి పాదంగా ఎంచాలోని గోదావరి నదీ తీరాన గుట్టపై వెలిసిన శ్రీ విఠలేశ్వర ఆలయం రెండవ పాదంగా భక్తులు భావిస్తున్నారు. ఈ ఆలయం ఎంతో మహిమగల ఆలయంగా పిలువబడుతుంది. ఎంచా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు కలిసికట్టుగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విష్ణుమూర్తి మరో అవతారం విఠలేశ్వర స్వామి అని ఓ భక్తుడి కోరిక మేరకు ఎంచా గ్రామంలో స్వామివారు వెలిసినట్లు ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నట్లు చెప్పుకుంటారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ విఠలేశ్వర ఆలయానికి వేలాదిగా తరలి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఎంతో విశిష్ట కలిగిన పురాతన ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పారు. శ్రీ విఠలేశ్వరుని దర్శనం కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకోవడం జరిగిందని అన్నారు. సోమవారం ఉదయం నుండే ఆలయంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా గ్రామ ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్. మా తాత ముత్తాతల నుంచి చూస్తున్న టెంపుల్. కాకపోతే ఇది భారతదేశంలోనే రెండవ పాదంగా పిలువబడే టెంపుల్. ఒకటి అక్కడ మహారాష్ట్రలో పండలపూర్లో ఉంది, రెండవది మా ఎంచా గ్రామంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంచా నిజామాబాద్ డిస్టిక్ ఎంచా గ్రామంలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం 2 సార్లు పూజలు నిర్వహిస్తారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యం ద్వారా 2 సార్లు పూజలు నిర్వహిస్తారు. ఒకటి ఏకాదశి రోజు, తర్వాత కార్తీక పౌర్ణమి రోజు. ఈ మా టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ భగవంతుడు ఎవరైతే భక్తులు కోరుకున్న కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకతమైన ఒక ఇది ఉంది. ఏంటంటే చాలామంది చెప్పలేకపోతున్నారు. ఈ టెంపుల్కి పాత బావి ఉంది. ఆ బావిలో నీరు తాగితే
కాలు చేతులు గుంజుడు బంద్ అవుతాయి అని చెప్పేసి అప్పటి నుంచి చెప్తా ఉంటారు. అది ఇప్పుడు కొద్దిగా మూతపడ్డది. దాన్ని మళ్ళీ తిరిగి గ్రామాభివృద్ధి కమిటీ దృష్టి పెట్టి చాలు చేస్తే దాని తీర్థం లెక్క తీసుకుంటారన్న ఉద్దేశం. సదాశివనగర్ మోడల్ స్కూల్ నిర్వహణ గాడి తప్పింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం దూరం అవుతుంది. పాఠశాలను పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూడడంతో విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతుంది. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆదర్శ పాఠశాల పేరుకే ఆదర్శంగా మారింది. నిర్వహణ లోపంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయోమెట్రిక్ మిషన్ పనిచేయకపోవడంతో ఉపాధ్యాయులు వేలకు రావడం లేదు. తూతూ మంత్రంగా విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ మోడల్ స్కూల్ను అపహాస్యం పాలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో నీళ్లచారు, ఉడకని అన్నం వడ్డించడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. ఇక పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనం తినలేక బాలబాలికలు ఇంటి నుండి లంచ్ బాక్సులు వెంట తీసుకువస్తున్నారు. పాఠశాలలో పీటీ టీచర్ ఉన్నప్పటికీ పరిస్థితి అలంకారప్రాయంగా మారింది. వారానికి కోసారైనా క్రీడలు ఆడించకపోవడం గమనార్హం. విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల లక్ష్యం కాగా కేవలం వేతనాల కోసం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో విధులు నిర్వహించడం శోచనీయం. అడపాదడపా ఉన్నతాధికారులు మోడల్ స్కూల్లో తనిఖీలు చేపడుతున్న ఫలితం శూన్యంగా దర్శనమిస్తుంది. పాఠశాలలో జరుగుతున్న ఈ తతంగాన్ని విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తే వారిని టార్గెట్ చేస్తారని భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు ఇంటి నుండి లంచ్ బాక్సులు తీసుకురావడం చూస్తే మధ్యాహ్న భోజన పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది. అయినప్పటికీ సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఈ మొదటి పండుగ హిందువులకు ప్రత్యేకమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. విష్ణుమూర్తి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇందూర్ నగరం నాందేవాడలోని విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా విఠల రుక్మిణి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి భక్తులతో కలిసి హారతులు సమర్పించారు. ఆలయ పూజారుల చేతుల మీదుగా ఆయనకు పూర్ణకుంభ స్వాగతం నిర్వహించగా ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఈ మొదటి పండుగ హిందువులకు ప్రత్యేకమైందని అన్నారు. విష్ణుమూర్తి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా రైతులకు తొలకరి వానలు కురిసే ఈ సమయంలో అనువైన వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కందకుర్తిలో వేద టెలిఫిల్మ్ సంస్థ పలు సన్నివేశాలను చిత్రీకరించింది. పురాతన శ్రీ సీతారాముల ఆలయంతో పాటు హెగ్దేవర్ స్మృతి మందిరం చరిత్రను తెరకెక్కించి జన బాహుళ్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో గల కేశవరావు బలరాం హెగ్దే స్మృతి మందిరాన్ని త్రివేణి సంగమం వద్ద హైదరాబాద్కు చెందిన వేద సంస్థ దర్శక నిర్మాతలు 2 రోజుల పాటు టెలిఫిల్మ్ చిత్రీకరించారు. కేశవ్ బలరాం హెగ్దే వారి స్మృతి మందిరం శిథిలావస్థకు చేరుకోగా నూతనంగా సేవా భారతి సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం పనులను చేపడుతున్నారు. అయితే వేద టెలిఫిల్మ్ సంస్థ దర్శక నిర్మాతలు ఈ స్మృతి మందిరాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాక త్రివేణి సంగమం వద్ద గల శ్రీ సీతారాముల ఆలయం వద్ద పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త గోవింద్ మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన వేద అనే సంస్థ వారు హెగ్దే వారి స్మృతి మందిరాన్ని సందర్శించి పలు సన్నివేశాలు చిత్రీకరించారని తెలిపారు. అంతేకాక త్రివేణి సంగమంలో శ్రీ సీతారాములు, అహల్యాదేవి సన్నివేశాలను చిత్రీకరించారని చెప్పారు. గతంలో సీతామాత, శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్లే సమయంలో త్రివేణి సంగమం వద్ద పూజలు చేసినట్లు పురాణాలు. గోదావరి వద్ద ఆలయం లేకపోవడంతో పరమశివుని ప్రార్థించడంతో శ్రీ సీతామాత ముందు శివలింగం ప్రత్యక్షమైందని గుర్తు చేశారు. అప్పటి రాజులు ఛత్రపతి శివాజీ మహారాజా ఆయన గురువు శ్రీ భక్త రామదాసు మహారాజు త్రివేణి సంగమం వద్ద పూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. స్మృతి మందిర నిర్మాణం దసరా వరకు పూర్తవుతుందని వెల్లడించారు. నిర్మాత రాకేష్ రెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి సినిమా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. వేద అన్నటువంటి సినీ నిర్మాత రాకేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో డైరెక్టర్గా సుధాకర్ రెడ్డి గారు గత 2 రోజుల నుండి కందకుర్తి నది ఒడ్డున డాక్టర్జీకి సంబంధించినటువంటి ఘట్టాలు,
అదేవిధంగా శ్రీరామచంద్రుడు, ఛత్రపతి శివాజీ మహారాజు, అహల్యబాయి హోల్కర్ ఈ ముగ్గురు మహనీయుల యొక్క ఘట్టాల్ని వారు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఆ విధంగా ఆ ఘట్టాలని కూడా గత 2 రోజుల నుండి సుధాకర్ గారు డైరెక్టర్గా ఉండి వేద అన్నటువంటి సినిమా వెబ్ సిరీస్ ఆధారంగా దాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళే పనిని వారు గత 2 రోజుల నుండి గోదావరి నది ఒడ్డున ఆ యొక్క చిత్రీకరణ సన్నివేశాన్ని వారు ముందుండి చూడడం జరిగింది. అందులో భాగంగానే నిన్న రవిప్రకాష్ గారు సినీ యాక్టర్గా వారు ఆ యొక్క సన్నివేశాన్ని అందులో వేషధారణ వేసి డాక్టర్ జీకి సంబంధించినటువంటి మునితాతకు సంబంధించినటువంటి వేషధారణ వేసి వారు ఆ యొక్క చిత్రీకరణలో భాగంగా వారు నిన్న రావడం జరిగింది. దాని సందర్భంగా వారు ఇక్కడికి వచ్చి డాక్టర్ జీ యొక్క పూర్వజుల స్థలమైనటువంటి కేశవ బలిరామ్ పంత్ వారు, ఆ తర్వాత స్కంద మందిరాన్ని, ఆ తర్వాత రామాలయాన్ని వారు సందర్శించి వారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ విధంగా వారితో పాటు వారి యొక్క సినీ బృందము, పెద్దలు, మహనీయులు అందరూ కూడా ఈ యొక్క ప్రదేశాన్ని వచ్చి ఈ యొక్క కార్యక్రమాలని ఇవన్నీ కూడా ముందుండి చూడడం జరిగింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వరడు ముఖం చాటేయడంతో కర్షకులకు కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి. గత సీజన్లో ఈ పాటికి కప్పల వాగులో నీటి ప్రవాహం జోరందుకోగా ప్రస్తుతం వెలవెలబోతుంది. ఈ వాగులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు తీవ్ర నిరాశలో నింగికేసి చూస్తున్నారు. సిరికొండ మండలంలోని కొండాపూర్, గడ్కోల్, తాళ్లరామడుగు, హుసేన్ నగర్, కొండూరు, పెదవాల్గోట్, చిన్నవాల్గోట్, పొత్నూరు గ్రామాల రైతులు కప్పలవాగుపై ఆధారపడి వందల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోవడంతో కప్పలవాగు ప్రవహించలేదు. దీంతో భూగర్భ జలాలు పెరగకపోవడంతో బోరుబావులు వేసవిలో మాదిరిగా వట్టిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. వరి నాట్ల కోసం పోసిన నారు పెరిగి సమయం దాటిపోతుంది, ఏమి చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. చిన్నపాటి వర్షానికి దున్నిన దుక్కులు ఎండిపోతున్నాయి. గత ఏడాది ఈ సమయానికి కప్పలవాగు ప్రవహించిందని, ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కప్పలవాగుపై నిర్మించిన చెక్ డ్యాంల వద్ద నీరు లేక వెలవెలబోతున్నాయి. కప్పలవాగు ప్రవహిస్తేనే ఈ సీజన్లో పంటలు పండుతాయని, లేదంటే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నగరంలోని ఓల్డ్ ఎన్జీఓస్ కాలనీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని కాలనీ పెద్దలు సూచించారు. కాలనీ వాసుల సహకారంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిర్ణయించారు.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ వెల్ఫేర్ కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం రోజు కమిటీ అధ్యక్షులు పొతన్కర్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. కమిటీ కాలపరిమితిలో చేపట్టిన కార్యక్రమాలను ప్రధాన కార్యదర్శి బి సత్యనారాయణ నివేదికను సమర్పించగా, కోశాధికారి టి నర్సయ్య ఆదాయ వ్యయాలను కమిటీకి సమర్పించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం కాలపరిమితి ముగియడంతో నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ కోసం నాయుడు సుబ్బారావు, సూర్యప్రకాష్, నాగేశ్వరరావులకు బాధ్యతలను అప్పగించారు. అధిక శాతం సభ్యులు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం గత కమిటీ విశేషంగా కృషి చేసిందని ధన్యవాదాలు తెలుపుతూ తిరిగి వారికే బాధ్యతలు అప్పగించాలని సూచించడంతో సభ్యుల సూచనతో ఏకగ్రీవంగా ఆమోదించారు. తిరిగి అధ్యక్షులుగా పొతన్కర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్, కర్నాటి వాసు, గణేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా బి సత్యనారాయణ, సహాయ కార్యదర్శులుగా వెంకటేశ్వరరావు, దయావర్ రాజేశ్వర్, శ్రీధర్, కోశాధికారిగా టి నర్సయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వసంతరావు, సలహాదారులుగా టి సూర్యప్రకాష్, ఎం ప్రకాష్ రావు, నాగేశ్వరరావు, నాయుడు సుబ్బారావుతో పాటు మరో 7 కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో సవరణ పేరుతో విడుదల చేసిన జీవో లోపభూయిష్టంగా ఉందని టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు ధ్వజమెత్తారు. ఈ జీవోలో ఉన్న అస్పష్టతలపై కార్మిక శాఖ మరింత వివరణను, స్పష్టతను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన మీడియా సమావేశంలో టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ జూలై 5న రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో సవరణ పేరుతో విడుదల చేసిందన్నారు. వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో, కార్మికులతో రోజుకు 10 గంటలు పనిచేయించుకోవచ్చని, వారానికి 48 గంటలు మించకూడదని, అది దాటితే ఓటీ చెల్లించాలని ఈ జీవోలో పేర్కొందన్నారు. అయితే ఈ జీవోలో అస్పష్టత, సందేహాలు ఉన్నాయన్నారు. ఈ జీవోలో ఉన్న అస్పష్టతలపై కార్మిక శాఖ మరింత వివరణను, స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ కార్యాలయంలో రాష్ట్రంలో ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలు ఎన్ని, కార్మిక శాఖలో వాటి నమోదు జరిగిందా, అందులో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలు ఎంత, ప్రతిరోజు పని గంటలు రికార్డు అవుతుందా, ఓటీ చెల్లిస్తున్నారా, ఈ వివరాలు కార్మిక శాఖ వద్ద ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇప్పటికే అనాధికారికంగా 10 గంటల చొప్పున పని చేయిస్తున్న యాజమాన్యాల దగ్గర కార్మికులకు ఓటీ ఇప్పించే నిర్దిష్టమైన చర్యలు ఉన్నాయా, మల్టీనేషనల్ అతిపెద్ద షాపింగ్ మాల్స్లో సెక్యూరిటీ గార్డులు, సేల్స్ పర్సన్స్, ఇతర సిబ్బంది రోజంతా నిలబడే పనిచేస్తున్నారు. వీరి శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదన్నారు. కార్మికులకు అందుతున్న సౌకర్యాలు, వేతనాలపై కార్మిక శాఖ వద్ద నివేదికలు ఉన్నాయా అని ప్రశ్నించారు. జీవోలో పని గంటలను పెంచుతూ మాత్రమే పేర్కొన్నారు. కానీ కార్మికుల ఉద్యోగ భద్రత, ఆరోగ్య జీవన భద్రత, తగిన వేతనాలపై స్పష్టత లేదన్నారు. 5వ తారీఖు నాడు కార్మికులకు సంబంధించి షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక జీవోని విడుదల చేసింది. అట్టి జీవోలో ఫ్యాక్టరీ యజమానులు, షాప్స్ యజమానులు అందరూ కూడా 8 గంటల నుండి 10 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పింది. అయితే ఇప్పటికే చాలా ఫ్యాక్టరీలలో కార్మికులతోని అనధికారికంగా 1-2 గంటల పని 8 గంటల కంటే ఎక్కువ చేయించుకుంటున్నారు. కాబట్టి ఈ పద్ధతిలో 10 గంటలు అనే దాన్ని ఒక సాకుగా తీసుకొని యజమానులు మరింత పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ జీవోలో మాత్రం 8 గంటల తర్వాత పని చేసినటువంటి దానికి 10 గంటల వరకు పని చేయించుకుంటే ఓటీ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు దాంట్లో పేర్కొనడం జరిగింది. అది ఎంతవరకు కార్మికుల వరకు వెళ్తుంది అనేది సందేహంగా ఉంది. కాబట్టి అది ఏమైనప్పటికీ కార్మికులందరికీ కూడా ఉపయోగపడే రకంగా ఉండాలి. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ కూడా పిలిచి చర్చించి ఒక ఫైనల్ నిర్ణయం చేస్తే బాగుంటుంది. రుద్రూర్ శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ మహావిష్ణువు నామస్మరణలు చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు రాము శర్మ ఉదయాన్నే స్వామివారిని అభిషేకించి అందంగా అలంకరించారు. అనంతరం భక్తులు ఆలయానికి తరలివచ్చి విశేష పూజా కార్యక్రమాలు చేసి మంగళ హారతులు పట్టారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ విఠలేశ్వరుని దర్శించుకున్న భక్తులు అర్చనలు చేసి భక్తి ప్రపత్తులు చాటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చేస్తే మనము సంవత్సరం చేసినంత ఫలితం వస్తుంది
అయితే ఈ రోజున ఈ శయన ఏకాదశి అంటారు. శాస్త్ర ప్రకారము శయన ఏకాదశి అంటే ఈ రోజు నుంచి విష్ణుమూర్తి పాండురంగారు నిద్రిస్తారు. మనకు మళ్ళీ చాతుర్మాస్య 4 నెలలు ఉంటుంది. 4 నెలలు అంటే మన కార్తీక మాసం వరకు మనకు ఇది శయన ఏకాదశిలోనే ఉంటారు. కాబట్టి అప్పటి వరకు ఆ దేవతలకు ఈరోజు చాలా విశేషమైన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు స్వామివారికి గణపతి సహిత శ్రీ సూక్త రుద్ర అభిషేకము పంచామృతాలతోని యావత్ రాష్ట్రము భారతదేశము లోక కళ్యాణం కోసము పాడి పంట పశు వస్త్ర ధన కనక వస్తువులతోని సమృద్ధిగా అందరూ కూడా మంచిగా ఉండాలా, అభివృద్ధి కావాలని ఈ రోజున రుక్మిణి పాండురంగారికి అభిషేక కార్యక్రమం షోడశోపచార పుష్పార్చన అభిషేకము కార్యక్రమం భీమ్గల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్గీత ప్రవచనం కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ గంగాసాగర్ ప్రభు ప్రవచనాలతో భక్తులను ఆకట్టుకున్నారు. భీమ్గల్ పట్టణంలోని వాగుగడ్డ వద్ద గల ఇస్కాన్ ఆలయంలో శ్రీ గంగాసాగర్ ప్రభు ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ప్రభు శ్రీకృష్ణ నరసింహస్వామి పట్టాలను అమర్చి సామూహిక ప్రార్థన జరిపి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భగవద్గీత పారాయణం ప్రతిపద తాత్పర్యాలు వివరించారు. హరే రామ హరే కృష్ణ నామస్మరణలు చేశారు. భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. గంగాసాగర్ ప్రభు ప్రవచనాలతో భక్తులను పరవశింపచేశారు. అనంతరం నరసింహహారతి శాంతి మంత్రాలతో కార్యక్రమం ముగిసింది. అనంతరం కార్యక్రమానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నసత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ప్రభు, సనాతన్, మురళీ ప్రభు, ప్రశాంత్ ప్రభు, జేకే గంగాధర్ ప్రభు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవము తక్కువ సమయం అయినప్పటికీ రథయాత్ర ఉత్సవాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే అలా ఒక్కరోజు సమయంలోనే అంత పెద్ద ఉత్సవాన్ని నిర్వహించడం అంటే సాధారణంగా అయితే సాధ్యమయ్యే పని కాదు. కానీ సేవలో పాల్గొన్న భక్తులందరి సంకల్పము మరియు జగన్నాథ స్వామి యొక్క కరుణ, కృప, ఆయన యొక్క ఆశీర్వాదంతోనే మనం ఆ యాత్రని ఎలాంటి కేసీఆర్ మొదలుపెట్టిన ఏకలవ్యుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేయని దారుణ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. వెంటనే ఏకలవ్యుడు భవనాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జరిగిన ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మొదట ఏకలవ్యుడి చిత్రపటానికి ఆమె నివాళులర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ ఏకలవ్యుడు భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ మొదలుపెట్టిన ఏకలవ్యుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేయని దారుణ పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఎరుకల సామాజిక వర్గ రాజకీయ అభివృద్ధి కోసం కూడా అందరూ కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరికి కూడా ఒక రకంగా ఆరాధ్య దైవం అవ్వాలి, స్ఫూర్తి ప్రదాత అవ్వాలి. ఆయనకు ఆనాడు అన్యాయం జరిగి ఉండవచ్చు గాక, కానీ ఆయన గురుభక్తిని వీడలేదు. సమాజానికి ఒక మంచి తోవని చూపించే ప్రయత్నమే చేసిండ్రు. కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా మనకు అన్యాయం జరగకుండా, మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా, మన స్థానం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా, ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందుకు అడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుపుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్పంచుకుంటా ఉన్నాము. మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం. ఏకలవ్య భవనం తప్పకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎస్ స్కీమ్, YES అంటే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేటటువంటి పథకాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్గా తుంగలోకి తొక్కింది. 2-3 సార్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మీ తరఫున ఈ అంశాన్ని నేను ప్రస్తావించినప్పటికీ కూడా
ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టుగా లేకపోవడం చాలా దారుణం. ఈరోజు ఏకలవ్యుని జయంతి సందర్భంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే 60 కోట్ల రూపాయలు 50,000 ఎరుకల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టినారో ఆ పథకాన్ని యథాతథంగా లేకపోతే ఇంకొంత మెరుగుపరిచి ఇంకా ఎక్కువ కుటుంబాలను కూడా కలుపుకొని చేసే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రయత్నం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తొలి ఏకాదశి వేడుకలను హిందువులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి వైష్ణవ ఆలయాలు భక్తులతో సందడిగా దర్శనమిచ్చాయి. ఆలయాల్లో విష్ణు సహస్రనామాలు జపించారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా గుడిలో ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చింది. ఆలయ అర్చకులు నేరేల శ్రీనివాసాచారి ఉదయాన్నే శ్రీవారికి పంచోపనిషత్ అభిషేక కార్యక్రమం చేసి అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని అర్చనలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ కీర్తనలు ఉపవాసం చేయడం మంచిదని అన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రమైన శ్రీ రామాలయం వద్ద తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించామన్నారు. శ్రీ సీతారాముల దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని చెప్పారు. తొలి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని వారు పేర్కొన్నారు. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద తొలి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుడు రాజా గౌతమ్ శర్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రాజా గౌతమ్ శర్మ మాట్లాడుతూ తొలి ఏకాదశి విశిష్టతను వివరించారు. ఈ రోజు నుండి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిలో మొదటిది అత్యంత శ్రేష్టమైందని తెలిపారు. ధ్యానానికి ద్వారా ధ్వజమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని తెలిపారు. భక్తులు ఉపవాసాలు, జాగరణలు, తులసి పూజలు చేసి సద్భక్తిని ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. ఈ రోజు ఉపవాసం చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని అన్నారు. ఆర్మూర్ మండలం ఇస్సాన్పల్లిలోని శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సామూహిక యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొలి ఏకాదశికి విశిష్టమైన ప్రాశస్త్యం ఉందన్నారు. తెలుగు పండుగలో తొలి ఏకాదశి నుండే ప్రారంభం అవుతాయని వివరించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చౌట్పల్లి గ్రామంలో గల శ్రీ ప్రత్యంగిర కోటలింగేశ్వర స్వామి దేవస్థానంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకబిల్వం, తులసి, మేడి, రావి, గులాబీ, మందారం, కొబ్బరి చెట్లు నాటారు. ప్రకృతి సమతుల్యం కోసం ప్రతి ఒక్కరూ జన్మదినం, వివాహ దినోత్సవాలను పురస్కరించుకుని కనీసం 11 చెట్లు నాటాలని ఆలయ నిర్మాణకర్తలు భువన గంగాప్రసాద్ దీక్షితులు, ఆర్మూర్ సాయి చందన పిల్లల ఆసుపత్రి డాక్టర్ శైలజ శివరాజ్ కోరారు. వాయు కాలుష్యం నివారణకు భారతదేశంలో 60 లక్షల కోట్ల చెట్లు అవసరం ఉందని వారు గుర్తు చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఓ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ఓపెనింగ్ కార్యక్రమానికి సినీ నటి అనసూయ భరద్వాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి అనసూయ మాట్లాడుతూ నిజామాబాద్కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంతమంది అభిమానులు ఉండడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తొలి ఏకాదశి రోజు పర్వదినాన మహిళా మనుల కోసం షోరూం ప్రారంభించడం శుభ సూచకమని ఆమె అన్నారు. మహిళల ఇష్టాలకు తగ్గట్లు షోరూంలో డిజైన్లు ఉన్నాయని తెలిపారు. నగరంలోని బాపూజీ వచనాలయం ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు 65వ జన్మదిన వేడుకలను బాపూజీ వచనాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మీసాల సుధాకర్, రాజకీయ గురువు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సుధాకర్తో కేక్ కట్ చేయించి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాపూజీ వచనాలయం అధ్యక్షులు భక్తవత్సలం, కోఆప్షన్ సభ్యులు సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ వినాయక్ నగర్లోని రాజారెడ్డి నిలయంలో రెడ్డి సంక్షేమ సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా సభ్యులు నూతనంగా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గాదరి సంజీవ్ రెడ్డి, కార్యదర్శిగా మోతే నవీన్ రెడ్డి, కోశాధికారిగా అరకల శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎడ్ల దామోదర్ రెడ్డి, అంగలి మురళీధర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కుమార్ రెడ్డి, గౌరవ సలహాదారులుగా చిన్నపట్ల విజయేందర్ రెడ్డి, గూడిపల్లి నాగిరెడ్డి, కోతి చంద్రశేఖర్ రెడ్డి, సాయిరెడ్డి, ఈసీ మెంబర్లుగా మూల జనార్దన్ రెడ్డి, ఏరా వినోద్ రెడ్డి, బేతి
నేతి రవీందర్ రెడ్డి, మోస్రా గంగారెడ్డి, సాయిరెడ్డి, లీగల్ అడ్వైజర్ సుభాష్ రెడ్డిలను సభ్యులు ఎన్నుకున్నారు. సాలూరు మండల కేంద్రంలో ఆదివారం ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకుడు లింబూరి లక్ష్మణ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ తాము ఉప ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశారని, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేశారని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా అందరూ స్మరించుకోవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు సుభాష్, రవిటన్ని, జేఎల్ఎం చంటి, మొండూరు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. నవీపేట్లోని హనుమాన్ ఆలయానికి చెందిన గోమాత అకాల మరణం పొందింది. గోమాత అంత్యక్రియలను హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసాయిలు, అల్లపురం ప్రవీణ్, మంత్రి రాజేందర్ గౌడ్, గంగోని రాము, సుంకరి రాజు, బండరి రాజశేఖర్, గడ్డం అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 9న జరిగే కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ప్రజా సంఘాలు, ఏఐకేఎంఎస్, పీడీఎస్యు, హెచ్ఆర్ఎఫ్, పీవైఎల్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని ఐఎఫ్టీయు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు వేల్పూర్ భూమయ్య, జొన్నారపు రాజేశ్వర్, గొంట్యాల రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. హక్కులు, చట్టాలు, ఉద్యోగ భద్రత కోసం సాగే సార్వత్రిక సమ్మెలో ప్రజా సంఘాలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరామ్ ఆధ్వర్యంలో ఆదివారం స్వర్గీయ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జగ్జీవన్ రామ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోచిరామ్ మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ భారతదేశానికి చేసిన సేవలు మరవలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు, భక్తులతో కిటకిటలాడిన శ్రీ విఠలేశ్వర ఆలయాలతో పాటు వైష్ణవాలయాలు, గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయాలు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.